ఏపీలో పెన్షన్ డబ్బులు దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. ఒక సచివాలయం ఉద్యోగి పెన్షన్ డబ్బును బెట్టింగ్లో పెట్టిన ఘటన సత్యసాయి జిల్లా గుడిబంకలో చోటు చేసుకుంది. 1,70,000 రూపాయల పెన్షన్ డబ్బును బెట్టింగ్లో పెట్టి పోగొట్టి గుణెమోతిబాగల్ పంచాయతీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున్ పోగొట్టాడు. పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు మల్లికార్జున్కు డబ్బులు అందించారు. అయితే ఈజీ మనీ కోసం ఆ మొత్తం సొమ్మును బెట్టింగ్లో పెట్టి ఓడిపోయాడు. డబ్బు లేకపోవడంతో పెన్షన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఉన్నతాధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లికార్జున్పై పోలీసులు ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు. ఏపీలో పెన్షన్ డబ్బులు దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. ఒక సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బును బెట్టింగ్లో పెట్టిన ఘటన సత్యసాయి జిల్లా గుడిబండలో చోటు చేసుకుంది. 1,70,000 రూపాయల పెన్షన్ డబ్బును బెట్టింగ్లో పోగొట్టాడు గుణెమోరుబాగల్ పంచాయతీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున్. పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు మల్లికార్జున్కు డబ్బులు అందించారు. అయితే ఈజీ మనీ కోసం ఆ మొత్తం సొమ్మును బెట్టింగ్లో పెట్టి ఓడిపోయాడు. డబ్బు లేకపోవడంతో పెన్షన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఉన్నతాధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లికార్జున్పై పోలీసులు ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు.